ఏంటంటే అన్న ఏదైనా మన మున్సిపల్ సిబ్బంది కూడా చాలా తక్కువ ఉన్నది. ఆ సిబ్బంది వల్ల కూడా మాకు చేసిన వాటిల్లో ఎక్కువ చాలా ఉంటుంది. మామూలుగా సిబ్బంది వల్ల కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ 99 రోజులు 6/2026 నుండి 15/2026 వరకు పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని మరియు మనస ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి 99 రోజులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాలతో పాటు ఆ పట్టణంలో కానీ మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వార్డు మన మున్సిపాలిటీ కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ 99 రోజుల ప్రణాళిక ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మిగతా నాయకులంతా వచ్చి ఇక్కడ యాదగిరిపల్లి జంగాల కాలనీ, ఇక్కడ ఎస్సీ కాలనీ ప్రారంభించడం జరిగింది. ఈ 99 రోజులు ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయము కానీ అక్కడ చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకొని డ్రైనేజీ సమస్య, మంచినీళ్ళ సమస్య, ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ గ్రామం సంబంధించి ఆ వార్డుకి సంబంధించి ఎంతమందికి రేషన్ కార్డులు మొన్న ఇచ్చినాం, ఇంకా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్లతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆ కుటుంబానికి వస్తుందా, దేని కారణం వల్ల ఏమైనా రాలేకపోతుందా అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని 99 రోజులు అంటే ఒక సుందరీకరణగా అభివృద్ధిలో భాగంగా అభివృద్ధితో పాటు అక్కడ పరిశుభ్రత ఉండాలి. ఇప్పుడు వచ్చే సీజన్లో కూడా జబ్బుల పాలు కావద్దని చెప్పి శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ప్రతి కుటుంబాన్ని ఇలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డు కావాడు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వాళ్ళకి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఎంతమంది లబ్ధిదారున్నారు, వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన అవసరం ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ సంక్షేమ పథకాల్లో పేదలకు అందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ ప్రణాళికలో ఇక్కడ వార్డులతో పాటు ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం కూడా డంపింగ్లకు చేరే విధంగా డ్రైనేజీ సమస్య, మంచినీళ్ళ సమస్య, ఆ ప్రతి కుటుంబానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ముందుకు తీసుకుపోతుంది కాబట్టి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకొచ్చింది. దీంట్లో పట్టణ ప్రజలంతా కూడా బాధ్యతగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి, మా దృష్టికి తీసుకొచ్చి ఈ పట్టణాన్ని తెలంగాణలో మొదటి తిరుపతి యాదగిరిగుట్ట మున్సిపాలిటీని అగ్రగామిగా ఉంచడంలో మీ అందరి బాధ్యత ఉంది. ఇక్కడ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ కూడా నిరంతరం కష్టపడి ఈ 99 రోజులు ఒక సిస్టంగా ఒక మ్యాప్ తయారు చేసుకొని దాని ద్వారా డెవలప్మెంట్ లో ముందుకు పోదాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాదగిరిపల్లి మా జంగాల కాలనీ, ఎస్సీ కాలనీ, ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.